ముందుగా మీకు కూడా గుర్తు చేస్తూ మరి అందులో కూడా పర్టికులర్గా మరి ఏదైతే హెచ్ఎన్ఎస్ఎస్కి సంబంధించి మరి ఈ బడ్జెట్లో కూడా పెద్ద ఎత్తున దగ్గర 3,040 కోట్ల రూపాయలు మరి అత్యధికంగా హెచ్ఎన్ఎస్ఎస్కి అంటే కరెంటు బిల్లులతో సహా కలిపి ఈరోజు మరి ఇక నిధులు ఈ బడ్జెట్లో కేటాయించారని అంటే ఈ హంద్రీనివా ప్రాజెక్టు పూర్తి చేయడం మీద హంద్రీనివా ద్వారా మరి ఏదైతే అత్యంత వెనకబడినటువంటి కర్నూలు, అనంతపురం, చిత్తూరు ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి రైతాంగానికి సాగునీరు, త్రాగునీరు అందించడంలో ఈ ప్రభుత్వం కృతనిశ్చయం అనేది అర్థమవుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఏదైతే ఇప్పుడు గౌరవ సభ్యులు అడిగినటువంటి విధంగా హెచ్ఎన్ఎస్ఎస్కి సంబంధించి మరి లైనింగ్ అండ్ వైండింగ్ సంబంధించినటువంటి పనులు సంబంధించి మరి హెచ్ఎన్ఎస్ రెండవ దశ అంటే 216.3 కిలోమీటర్ల నుంచి 400.5 కిలోమీటర్ల వరకు ఏదైతే జీవో అంటే 3/12/24 జీవోని తీసుకొచ్చి 936 కోట్ల రూపాయలతోటి మరి హెచ్ఎన్ఎస్ఎస్ మరి సెకండ్ ఫేజ్కి సంబంధించి పనుల్ని టెండర్లు పిలిచి 2025 జూన్ కల్లా కంప్లీట్ చేసేటువంటి విధంగా ఒక 5 ప్యాకేజీలుగా ఈ పనులను విభజించి మరి ఆల్రెడీ వర్క్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈ పనులు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా ఆల్రెడీ మరి పురోగతిలో ఉన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ఈ రకంగా అంటే ఈ పనుల్ని పురోగతిలో పెట్టడం ద్వారా రేపు 2025 జూన్ కల్లా పనులు పూర్తి చేయాలనేటువంటి లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి లక్ష్యంతో పనిచేయడం ద్వారా ఈ 216 కిలోమీటర్ జీడిపల్లి దగ్గర అంటే ప్రజెంట్ చూస్తే ఇప్పుడు కేవలం 1,200 క్యూసెక్కులు మాత్రమే ఇప్పుడు నీరు ఇవ్వగలుగుతున్నాం అధ్యక్ష. ఏవైతే ఈ హెచ్ఎన్ఎస్ఎస్ ఈ పనులు కనుక మనం పూర్తి అయినట్లయితే ఈ 1,200 క్యూసెక్కుల స్థానంలో 2,200 క్యూసెక్కుల నీరు వచ్చేటువంటి పరిస్థితి అధ్యక్ష. అంటే ఇప్పుడు ఉన్నటువంటి నీటి కంటే కూడా డబల్ నీటిని మనం ఏదైతే హెచ్ఎన్ఎస్ఎస్ సెకండ్ ఫేజ్లో మనం ఇవ్వగలుగుతూ ఉన్నాము అని అంటే మరి పెద్ద ఎత్తున మరి ఏదైతే పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నియోజకవర్గాలకి మరి నీటి సాగునీరు, త్రాగునీరు ఏ విధంగా ఇస్తున్నాం అనేది అర్థమవుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. మరి అదేవిధంగా ఏదైతే మరి ఈ లైనింగ్ ద్వారా కూడా మరి పెద్ద ఎత్తున అంటే జలాలు కూడా అంటే మేము కొంతమంది అపోహలు కూడా ఉన్నాయి. అదైతే ఈ మెయిన్ కెనాళ్ళు మరి లైనింగ్ ద్వారా మరి ఏదైనా భూగర్భ జలాలు తగ్గేటువంటి పరిస్థితి ఉందనంటే మరి ఖచ్చితంగా ఏదైతే ఆ నియోజకవర్గాలకు సంబంధించి చెరువులు ఏవైతే ఎక్కడెక్కడ ఉన్నాయో ప్రతి చెరువులకి కూడా ఈ మెయిన్ కెనాల్ నుంచి ఓటీలు తీసుకుని తద్వారా ప్రతి చెరువుని కూడా నింపేటువంటి బాధ్యత తీసుకోవాలని చెప్పేసి కూడా ఇరిగేషన్ శాఖ తీసుకోవడం, దానికి సంబంధించిన ఎస్టిమేషన్ కూడా ప్రిపేర్ చేసుకోమని చెప్పడం జరిగింది అధ్యక్ష. అంచేత ఈ పనుల్లోనే ఈ మెయిన్ కెనాల్ నుంచి ఓటీల ద్వారా అన్ని చెరువులు కూడా ఆ నియోజకవర్గాల్లో నింపడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే సబ్ కెనాల్స్ కానీ అదేవిధంగా వాగులు కానీ మరి చెరువుల ద్వారా నీరు ఆ రిజర్వాయర్ల ద్వారా ఆ నియోజకవర్గాలకు వస్తుంది కాబట్టి తద్వారా ఇంకా భూగర్భ జలాలు ఆ నియోజకవర్గాల్లో పెరిగేటువంటి పరిస్థితి కూడా ఉంటుందని చెప్పి మీ ద్వారా కూడా ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటూ మరి మీ ద్వారా గౌరవ సభ్యులకి అంటే ఏదైతే 2019, 2024 గత ప్రభుత్వంలో మరి 50% ఓట్లు ఇచ్చారు, 151 సీట్లు ఇచ్చారు. అయినప్పటికీ కూడా హెచ్ఎన్ఎస్ఎస్కి సంబంధించి ఒక్క రూపాయి కూడా 5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టినటువంటి స్థితిలో మళ్ళీ ఈరోజు మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఇంత పెద్ద ఎత్తున 3,040 కోట్ల రూపాయలు అత్యధికంగా నిధులు కేటాయించి ఈ పనుల్ని పూర్తి చేస్తున్నామని చెప్పి మరి మీ ద్వారా కూడా మరొక్కసారి గౌరవ సభ్యులకి తెలియజేసుకుంటూ అదేవిధంగా కాలువ శ్రీనివాసులు గారు మరి ఏదైతే ఇప్పుడే చెప్పినటువంటి పరిస్థితి ఏదైతే మరి ఉందో మరి 36C ప్యాకేజ్ ఏదైతే ఉందో మరి ఆ 36C ప్యాకేజీని కూడా ఈ మెయిన్ కెనాల్కి సంబంధించినటువంటి 6,124 కోట్లు ఏదైతే ఉన్నాయో దాంట్లో మిక్స్ చేసి ఆ పనులు కూడా పూర్తి చేయమని ఏదైతే చెప్పారో మరి ఆ ప్రతిపాదనలు కూడా మేము కూడా సిద్ధం చేసుకుని అంటే ఏదైతే పేరూరు బ్రాంచ్ కెనాల్కి సంబంధించి ఈ P36 ప్యాకేజ్ ఉంది అధ్యక్ష. ఇది దగ్గర 270 కోట్ల వరకు కూడా ఉంది. ఇది కూడా గవర్నమెంట్కి మేము కూడా ప్రతిపాదనలు తీసుకుని వీటిని కూడా పూర్తి చేసేటువంటి ఆలోచనతో కూడా ముందుకెళ్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. ఓకే అండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి సాంఘిక సంక్షేమ మంత్రి గారు.